ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కృప, దైవ సహాయమ, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం సోమవారం, అలాగే నూతన వీక్ గడిచినటువంటి వారమంతా కాచి కాపాడి పునరుద్ధారాన్ని విజయవంతంగా జరిగించుకొని ఆదివారం పునరుద్ధార పండుగను మనం విజయవంతంగా జరిగించుకొని సోమవారంలోనికి ప్రభు మనం ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు లేఖనంలో ఒక భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానము చేద్దాము. శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనకి రండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధం, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, చదవబడినటువంటి లేఖన సారాంశం, మీరు మాట్లాడిన మాటలు మాకు వివరించండి, నేర్పించండి, బోధించండి. వాక్యం ఇచ్చి నాకు మాకు వివరించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. మాకు చూపించమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత పొందండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ఈ సోమవారము ఒక స్పెషల్ డే. ఎందుకు అంటే గడిచిన సంవత్సరంలో నుండి ఈ సంవత్సరంలో మరి విద్యార్థులకు ఎంతో సంతోషకరమైనటువంటి దినం. విద్యార్థులు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళే వారు కొంతమంది ఈరోజు హ్యాపీగా తిరిగి నూతన క్లాసులో జాయిన్ అవుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. మీ చదువులో, విద్యాభ్యాసంలో దేవాది దేవుడు తన బలమైనటువంటి జ్ఞానమునిచ్చి నడిపించాలని మా ప్రార్థన. రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా మరి ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మరి నిత్య చీకటి గురించి, వెలుగు గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో ఒక భాగం ఈరోజు మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమిటి ఆ అంశము అని మనం జాగ్రత్తగా గమనిస్తే, తెలివైన పొరపాటు. ఏ పొరపాటు? తెలివైన పొరపాటు, తెలివితో కూడిన పొరపాటు. ఈ తెలివైన పొరపాటు ఎవరు చేశారు? ఈ తెలివైన పొరపాటు ఎందుకు చేశారు? ఈ తెలివైన పొరపాటు ఎక్కడి నుండి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచించి గమనిస్తే, లూసిఫర్ అనే వ్యక్తి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక వ్యక్తి, దైవ కుమారుడు ఒకడు. ఈ దైవ కుమారుడు ఒకడు చాలా సౌందర్యవంతుడు, చాలా అందగాడు, రూపవంతుడు. ఈ రూపవంతుడైనటువంటి ఈ లూసిఫరు ఇప్పుడు ఏం చేయబడ్డాడు అంటే, వాడు కిందకి నెట్టబడ్డాడు. కిందకి నెట్టబడిన తర్వాత ఏం జరిగింది అంటే, నిత్య చీకటి ఆవరించింది. ఈ నిత్య చీకటి ఆవరించి ఈ నిత్య చీకటిని ఆహ్వానించుకున్న తర్వాత హృదయంలోనికి మరి నిత్య చీకటి సంతోషించింది. ఈ లూసిఫర్ కూడా ఒక ప్లాన్ చేశాడు.
ఏం ప్లాన్ చేశాడు అంటే, నేను జ్ఞానవంతుణ్ణి, నేను సౌందర్యవంతుణ్ణి, నేను తెలివైన వాడిని కాబట్టి నా తెలివితో కలిపి మరి మరొక శక్తిని నేను కలుపుకుంటాను. ఇప్పుడు దేవుని కంటే గొప్పవాడిని కావాలంటే, ఆ యేసు ప్రభు కంటే నేను గొప్పవాడిని కావాలంటే మరి నాకు ఒక అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను అన్నాడు. ఏమిటి అవకాశం అంటే, నిత్య చీకటి ఒకటి ఉంది. ఆ నిత్య చీకటి అది మామూలు చీకటి కాదు. మామూలు చీకటి అయితే ఆలోచన నేను తీసుకునేవాడిని కాదు. అది ఎవరు దానిని నశింప చేయలేదు. దేవుడు నశింప చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దాన్ని ఎవరు సృష్టించలేదు కాబట్టి అది ఆది నుండి ఉన్నది. అది ప్రారంభము, అది దానికంటూ ప్రారంభం అంటే ఒకటి లేదు. ప్రారంభం లేని దాన్ని అంతం చేయడానికి ఎవరికి అధికారం లేదు కాబట్టి దేవుడు కూడా ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దానిని అంతం చేసేదానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ అటువంటి ఆ ఆలోచన ఉంటే దేవుడు ఎప్పుడూ తనను దుఃఖపరుస్తున్నప్పుడు, తనను వేధిస్తున్నప్పుడు, క్షణక్షణము తనను గాయపరుస్తున్నప్పుడు ఎప్పుడూ దాన్ని నాశనం చేసి బూడిద చేసి ఉంటాడు. అయితే ఆ పని దేవుడు చేయలేదు. దేవుడు చేయలేదు కాబట్టి దేవుడు అటువంటి పని చేయడు కాబట్టి ఆ నిత్య చీకటిని నేను ఆహ్వానించుకుంటే, ఆ నిత్య చీకటిని నా హృదయంలోనికి తెచ్చుకుంటే, ఆ నిత్య చీకటికి నేను వ్యక్తిత్వాన్ని ఇస్తే అది ఒక వ్యక్తిని ధరించుకుంటుంది. ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే, నాకున్నటువంటి జ్ఞానము, నాకున్నటువంటి బుద్ధి బలము, నాకున్నటువంటి వివేచనకు ఈ శక్తి ఒకటి తోడైతే ఎలాగైనా దేవుణ్ణి ఓడించవచ్చు, దేవుణ్ణి గెలవచ్చు. ఈ ప్రయత్నం చేస్తే తప్పేముంది? ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసి చూడాలి. ఇంతకుముందు నేను ఒక్కరిని ప్రయత్నం చేశాను, అది నా వల్ల కాదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త కాబట్టి ఆయన్ను ఎదిరించడం కానీ, ఆయన ఓడించడం కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడు మరి ఆ చీకటికి నేను జోడైతే, ఆ చీకటిని నాలోకి తెచ్చుకుంటే అది మహాశక్తి కాబట్టి, నేను జ్ఞానవంతుని కాబట్టి, నేను బుద్ధి బలం ఉంది కాబట్టి, నాకు వివేచన ఉంది కాబట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి అని. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఈ రెండింటిని జోడు చేసి దేవుణ్ణి ఎదిరించాలి, దేవుణ్ణి గెలవాలి అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసినటువంటి ఆ పరిస్థితులు మనం గమనిస్తాము. లేఖనం ఏమని సాక్ష్యం ఇస్తున్నది అంటే, లేఖనంలో హెస్కేలు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. దైవజనాంగం హెస్కేలు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే అక్కడ ఏమి రాయబడింది అంటే, లేఖనంలో రాయబడినటువంటి మాట హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట, నీ సౌందర్యమును చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలన పడవేసేదను. రాజులు చూస్తుండగా నిన్ను హేళన అప్పగించెదను. నిన్ను హేళనకు అప్పగిస్తాను, నిన్ను నేలన పడవేస్తాను. నీ జ్ఞానం చూసుకొని నువ్వు మురిసిపోయావు అని దేవుడు హెచ్చరించాడు. హెచ్చరించినప్పటికీ ఏం చేశాడు అంటే, అతను నేలన పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. 1వ వచనంలో కూడా చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటించుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను నీకొక దేవత్వమునైనట్లు సముద్రం మధ్యన నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. అంటే ఒక దేవత్వము, దేవునితో సమానం నేను అనుకుంటున్నావు అని ఇక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అయితే ఈ వ్యక్తి చేసిన పని ఏమిటయ్యా అంటే, ఈ బుద్ధి బలము, ఈ జ్ఞానబలాన్ని ధరించుకొని గర్వించి పడిపోయి ఇప్పుడు ఎరగనట్టు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అంటే, మళ్ళీ దేవుని దర్బారులోకి వెళ్ళాడు. దేవుని దర్బారులోకి వెళ్తే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ నా కుమారుడు ఈ లూసిఫర్ని చూస్తున్నాడు. చూస్తూ మరి దేవుడు ఆజ్ఞాయకుడిని పలకరించాడు.
ఆయన ఏమంటున్నాడంటే కుమారుడా, ఇప్పటి వరకు నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? కుమారుడా ఎక్కడికి వెళ్తావంటే మరి యోగం కలిగి ఏమంటున్నాడు తెలుసా? అదొక మొహంలా అలా అదొక మొహం పెట్టి ఏది ఏమెరగని వాడిలాగా ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళాను తండ్రి, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అదొక మొహం పెట్టి అలా మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడే విధానం దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు, దేవుడికి అంతా తెలుసు. కానీ వీడు కుయుక్తిపరుడు. ఈ కుయుక్తిపరుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళాను తండ్రి, నేను ఇక్కడే ఉన్నాను కదా పక్కన అని అబద్ధం ఆడుతున్నాడు. అంటే అబద్ధం స్టార్ట్ అయింది. ఈ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిలో నుండి వచ్చింది. ఈ అబద్ధములకు ఎవరు జరగడం కంటే ఆదిలో ఉన్నటువంటి నిత్య చీకటి, ఆ నిత్య చీకటి ప్రవేశించి ఈ లూసిఫర్ని వాడుకుంటుంది. ఇప్పుడు ఇక అబద్ధం ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ అబద్ధాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రహించలేకపోయారు. వీడి యొక్క ప్లాన్ ఏమిటి? ఈ యొక్క లూసిఫర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడైతే నా బుద్ధి జ్ఞానం కలుపుకొని నిత్య చీకటిని ఆహ్వానించుకున్నాను, నిత్య చీకటి కూడా సంతోషం వచ్చింది. ఆహా, నా కోరిక తీరింది, నేను ఎప్పటి నుండో నేను ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలనుకున్నాను, ఇదిగో ఇతనాడు నాకు అవకాశం ఇచ్చాడు, నన్ను హృదయంలోకి ఆహ్వానించుకొని నేను ఎవరిలోకి వెళ్ళలేను, నా మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు కాబట్టి నా కోరిక తీరింది, నేను అతనిలోకి వెళ్ళాను, నాకంటూ నిత్యత్వం వచ్చిందని ఈ నిత్య చీకటి సంతోషిస్తుంది. అయితే నాకు శక్తి వచ్చింది, నా జ్ఞానానికి ఇదిగో నిత్య చీకటిని ఈ శక్తిని కలుపుకున్నాను కాబట్టి దేవుని మీద పోరాడతానని చెప్పేసి ఈ యొక్క లూసిఫర్ ప్లాన్ చేసుకొని, అయితే ఇదైతే జరిగింది కానీ మరి నేను సృష్టికర్తను కాదు కదా, మరి నేను ఎవరు సృష్టించలేకపోయాను కాబట్టి ఇప్పుడు సృష్టించడం నా వల్ల కాదు, ఈ జ్ఞానము లేదంటే ఈ శక్తి ఈ రెండింటినైతే కూడగట్టుకున్నాను కానీ నన్ను ఆరాధించడానికి నన్ను పొగడటానికి ఎవరున్నారు, నేను ఎవరిని సృష్టించలేను కాబట్టి మళ్ళీ దేవాది దేవుని యొక్క ఆ రాజదర్బారులోకి వెళ్ళి ఆ రాజకుమారుని యొక్క ఆ దేవుని కుమారుని యొక్క కుమారుని కొంతమందిని పాడు చేయాలని వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడే దేవుడు పలకరించాడు. ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటే ఏం ఎరగనట్టు ఏంటి అదొక ముఖం పెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను నాన్న, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అంటూ మాయ చేయడానికి ప్రారంభించాడు. ఈ విషయాలన్నీ ఆ దైవ కుమారునికి తెలియదు. నిజమే మంచివాడు పాపం పడిపోయి తిరిగి వచ్చాడనుకొని ఏం చేశాడంటే అతని మాటలు నమ్మేశాడు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటి ఆ విషయాన్ని అంటే ఇలాగా దైవత్వం కలిగి దైవస్వరం కలిగి మాట్లాడే వ్యక్తులు నేటి కాలంలో కూడా ఉన్నప్పుడు దైవ జ్ఞానం కలిగినటువంటి దేవుని కుమారులే కానీ లేదంటే దేవుని సేవకులే కానీ అబద్ధతని యొక్క స్వరాన్ని గమనించాలి. అది దేవుని స్వరమా, దైవ స్వరమా, లోక స్వరమా, లేదంటే కుయుక్తి స్వరమా అనేది వివేచన కలిగి దైవ జ్ఞానంతో ఎప్పుడైతే గమనిస్తామో వారిని పోల్చగలం ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే లేఖనము సాక్ష్యం ఇస్తుంది. వాడు ఆది నుండి ఎవడంట? ఆది నుండి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట. ఏమంటున్నాడంటే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చబోతున్నారు. మీ తండ్రి ఎవరు? దురాశపరుడు. దురాశను మీరు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ మూల భాషలో 2 అంకె అక్కడేసింది కదా, ఆ 2 అంకెల మూల భాషను చూస్తే అబద్ధానికి జనకుడు, అబద్ధములకు జనకుడు, అబద్ధం ఆడడానికి వాడే మూల పురుషుడు అని లేఖనము సాక్షిస్తుంది. కాబట్టి ఆదిలో ప్రారంభమైన అబద్ధము నేటి సంఘములో కూడా అది పరిపాలన చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలు ఈ అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిలో నుండి వచ్చింది. ఎవరి నుంచి వచ్చింది?
చీకటిని పిలిచింది. చీకటికి ఎవరు స్థానం ఇచ్చారు? ఎవరు స్థలం ఇచ్చారు? ఎవరు ఆహ్వానించారంటే దైవ కుమారులో ఒకడు లూసిఫర్, ఎవరి ప్రధాన దేవదూత, ఈర్ష్యపరుడై దురాశపరుడై ఆ చీకటికి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి వాడు పరిపాలన చేస్తున్నాడు. వాడి స్వరాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఏం చేయాలంటే దేవుని సంఘము మెలకువ కలిగి ముందుకు నడవాలని పరిశుద్ధ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. జన్మ ఇంకా ఈ లేఖనాలు జాగ్రత్తగా, ఈ ఉదయకాల జాగ్రత్తగా రండి. కొన్ని విషయాలు మనం ఇంకా దైవ ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుందాం. ప్రార్థన చేద్దామా? కలువడి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమలు తండ్రి స్తోత్రాలయ. ఇదిగో దేవా, గడిచిన వారం అంతా కాచి కాపాడి నూతన వారంలోనికి ప్రవేశపెట్టించారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సోమవారం. అయా పిల్లలందరూ ప్రభు అయా సెలవులను ముగించుకొని తండ్రి అయా స్కూల్లో ప్రవేశిస్తూ ప్రభు నూతన క్లాసులో అయా ప్రవేశించే సమయం వీళ్ళందరూ నియమించిన జ్ఞానాత్మకతను బట్టి వారి చదువుల్లో విజయమేమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలు పొందండి. అలాగే నాయన కొంతమంది నాయన ఉద్యోగాల్లో నైనా ప్రవేశిస్తున్నారు, సెలవులో ఉన్న టీచర్స్ నాయన వారందరికీ కూడా ప్రభా మంచి అవకాశం ఇచ్చి అయా పిల్లలకు చక్కటి పాఠాలు నేర్పించడానికి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ప్రభా ఈ పరిపాలనంతా మీ స్వాధీనంలో తీసుకొని న్యాయమైన పరిపాలన జరిగించమని ప్రార్థిస్తూ మహిమా ఘనత మన మంచి మనకి మాస్తలకు చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి ముందు ఇచ్చి ఆశీర్వదించుగాక. ఆమేన్.